వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీపూరి. అంతా సూపర్గా ఉన్నాను, మీరంతా ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న ఫుల్ వీడియో పెడదాం అనుకున్నానండి, కథ నేను అంతా జర్నీలో ఉండడం వల్ల ఫుల్ వీడియో పెట్టలేకపోయాను. ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా? చీరాల అండి. చీరాల వెకేషన్కి వెళ్ళాము. మా ట్యాప్ టీమ్స్ అందరం కలిసి వెళ్ళామన్నమాట. టీం అందరం చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అంటే మనం నెల మొత్తం వర్క్ చేస్తాము, వెకేషన్ అంటేనే హెర్బల్ లైఫ్ అండి. హెర్బల్ లైఫ్ అంటేనే వెకేషన్, ఇంకా రెండోది ఉండదని చెప్పొచ్చు. బయట కూడా చాలామంది చాలా వర్క్ చేస్తారు, చాలా డబ్బులు సంపాదిస్తారు, కానీ లైఫ్ స్టైల్ అయితే ఉండదు. హెర్బల్ లైఫ్లో అయితే లైఫ్ స్టైల్ ఉంటుంది, వెకేషన్ ఉంటుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇది నాకు నచ్చేది ఏంటి హెర్బల్ లైఫ్లో ఎక్కువ అంటే వెకేషన్, తర్వాత రికగ్నేషన్ అండి. బయట మనం ఏ పని చేసినా మనకి రికగ్నేషన్ ఉండదు, సరైన గుర్తింపు ఉండదు. కానీ హెర్బల్ లైఫ్లో మనకి చాలా మంచి రికగ్నేషన్ ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి రికగ్నేషన్ ఉంటుంది, ప్రతిరోజు రికగ్నేషన్ ఉంటుంది, నెలకొక్కసారి భారీగా రికగ్నేషన్ ఉంటుంది. ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి. సేమ్ టైం వెకేషన్. మనం నార్మల్ లైఫ్లో ఎంత సంపాదించినా నెలకొక్కసారి ఇలా వెకేషన్కి వెళ్ళాలి మన ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్తో అంటే కుదిరిద్దా అండి? సంవత్సరానికి ఒకసారి సమ్మర్ హాలిడేస్లో ఒకసారి వెళ్తాం మహా వెళ్తే. కానీ హెర్బల్ లైఫ్లో మంత్లీ వెకేషన్స్ ఉంటాయి. 6 మంత్స్కి ఉంటుంది, 1 ఇయర్కి కంపెనీ వెకేషన్ కూడా ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను. నేనైతే కంపెనీ వెకేషన్ కూడా క్వాలిఫై అయ్యానండి, జపాన్. నేను కమింగ్ మంత్స్లో జపాన్ అయితే ట్రావెల్ చేస్తాను. ఫ్రీ వెకేషన్ అనమాట నాకు, అది కంపెనీ ఇచ్చిన ఫ్రీ వెకేషన్. నేను చేసిన వర్క్కి కంపెనీ వాళ్ళు ఇచ్చిన వెకేషన్. ఇవన్నీ ఎవరైతే ఉన్నారో మా స్పాన్సర్ వీళ్ళు ఇస్తారు. అదైతే మాత్రం కంపెనీ వాళ్ళు ఇచ్చే వెకేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ మీకు చూపిస్తాను, ఆ వెకేషన్స్ కూడా నేను చూపిస్తానండి, చాలా బాగుంటాయి. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. మీకు అందరికీ చూపిస్తాను అదంతా. అంటే నన్ను ఇంత ఆదరించిన అభిమానించిన మీ అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనమాట. ఒక నార్మల్ హౌస్ వైఫ్, టిపికల్ హౌస్ వైఫ్ ఉండే పావని ఒక మంచి బిజినెస్ ఉమెన్గా మారింది. జస్ట్ అంటే అనొచ్చు కష్టం, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మా ఈ స్పాన్సర్. మెయిన్గా చెప్పాలంటే హెర్బల్ లైఫ్లో మనకి ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని బిలీవ్ చేయరు, మన స్పాన్సర్ అయితే మనల్ని బిలీవ్ చేస్తారండి. నువ్వు ఇది చేయగలవు, చెయ్యి అని చెప్పేసి. నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి నా స్పాన్సర్గా అయితే. ఇంత దూరం నన్ను ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై స్పాన్సర్. మీరు కూడా మరి హెర్బల్ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా? నేను మీకు కోచ్గా కావాలా? మీరు కూడా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నారా? కోచ్ ఐడి కావాలా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీకు ఆ డీటెయిల్స్ దొరుకుతాయి. మీరు కూడా ఒక 1 ఇయర్లో ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, మంచి వెకేషన్స్లో ఉండొచ్చు, మంచి ఇన్కమ్స్ తీసుకోవచ్చు, చాలా మంచి లైఫ్ స్టైల్ అయితే చూడొచ్చు అండి. ఇది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం, మెయిన్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చేస్తున్నాను ఈ వీడియో. ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం, పార్ట్ టైం చేసుకుందాం అనుకునే వాళ్ళకి హెర్బల్ లైఫ్ బెస్ట్. ఎందుకంటే ఇక్కడ చాలామంది డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. డాక్టర్స్ ఉన్నారు. మామూలుగా అయితే డాక్టర్స్ మన వెల్నెస్ని ఎక్కువ ఎంకరేజ్ చేయరు, కానీ ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారండి. చాలా బాగుంటుంది. మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి. సేమ్ టైం మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు, బాగా వెయిట్ తగ్గాలి. నేను పర్సనల్గా 33 కేజీలు తగ్గానండి. మీరు కూడా వెయిట్ తగ్గాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతాయి అనమాట. మేము మా టీం అందరం మంచిగా అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. బయట మనం ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తామండి. ఉద్యోగం చేసినప్పుడు వాళ్ళు మనతో కలిసి మనతో పాటు ఉంటారు అంటే మనం నమ్ముతామా అండి? ఎట్లయినా వాళ్ళు పై స్థాయి ఉద్యోగస్తులు, మనం కింద స్థాయి వాళ్ళం అలా చూస్తారనమాట. హెర్బల్ లైఫ్లో అలా ఉండదు. ఎంత పెద్ద పిన్ అయినా, ఎంత చిన్న పిన్ అయినా చాలా కలుపుగోలుగా, చాలా మంచిగా ఉంటారండి. అది నాకు ఇంకా బాగా నచ్చింది అనమాట. నేనైనా అంతే, నా టీం అందరితో చాలా మంచిగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. మేము మెయిన్ ఎమోషనల్గా ఫ్యామిలీ లాగా కనెక్ట్ అవుతాం అనమాట. అదేంటో చూడాలి, ఇదంతా చూడాలనుకుంటున్నారా? అయితే ఒక 1 ఇయర్ మాతో పాటు ట్రావెల్ చేయండి. మీరు కూడా మంచిగా ఇలా ఒక మంచి వెకేషన్స్, ఒక ఫ్యామిలీ వెకేషన్స్తో మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయొచ్చండి. నిజంగా అండి, ఏదైనా మనం అనుకుంటే అయిపోయిద్ది. మీరు అనుకోండి, ఖచ్చితంగా అయిపోయిద్ది. నేను ఇంకా ఈ వీడియో చేసేటప్పుడు చీరాల్లోనే ఉన్నానండి, కానీ వీడియో పెట్టాలి. మీ అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు, మేడం ఎక్కడికి వెళ్ళారు, అప్డేట్ ఇవ్వలేదు అని చెప్పేసి. కానీ ఎంత రీల్స్ పెట్టినా నా వాయిస్తో పెడితేనే కదా అర్థమవుతుంది నా ఎమోషనల్ అనేది, నేను ఎక్కడ ఉన్నాను అనేది. అందుకని ఫుల్ వీడియో చేస్తానండి. నేను మార్నింగ్ బయలుదేరి ఆఫ్టర్నూన్ కన్నా వెళ్ళిపోయాను. ఆఫ్టర్నూన్ మంచిగా ఎంజాయ్ చేసాము, బీచ్ అదంతా ఎంజాయ్ చేసాము. తర్వాత ఈవినింగ్ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము. మంచిగా బీచ్లో క్యాంప్ ఫైర్తో ఫుడ్ తిన్నామండి, చాలా మంచిగా అనిపించింది. నార్మల్ లైఫ్లో ఇవన్నీ జరుగుతాయా అంటే ఎప్పుడో ఒకసారి జరుగుతాయి, పుష్కరానికి ఒకసారి జరుగుతాయేమో. హెర్బల్ లైఫ్లో అయితే ఇది కామన్గా జరిగిద్ది అనమాట.
అంత బాగుంటుంది. మీరు కూడా మంచిగా ఇలాంటి వెకేషన్స్ ఎంజాయ్ చేయాలి, మా టీంలో జాయిన్ అవ్వాలి. విజయవాడ సరౌండింగ్స్లో ఉన్నారా, మీరైతే క్లబ్కి వచ్చి నన్ను కలవచ్చు అండి, చక్కగా కలవచ్చు. నేను ప్రతి గురువారం విజయవాడ ట్రావెల్ చేస్తాను, మా టీం అందరం ఉంటాము. మీరు కూడా వచ్చి కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? ఇవాళ అయితే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది బావని. బాయ్ బాయ్.